సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. खंडन करने में उनको दूर करने के लिए आर्य समाज हमेशा से कृषि करता रहा, मेहनत करता रहा। स्वामी दयानंद सरस्वती के जो उद्देश्य थे उनका पालन करते हुए आर्य समाज, आर्य जगत जहाँ जहाँ आर्य समाजें हैं वहाँ वहाँ अपने स्थान पे बहुत जोर तोर के साथ, उत्साह के साथ, उल्लास के साथ में ये शोभा यात्राएँ वगैरह निकाल करके लोगों के अंदर उत्साह उमंग भरने का प्रयत्न करता रहता है। మహోదయ, వేదాలు ఆర్య సమాజస్య లక్ష్యం అస్తి కలు. ఈ వేదాలను మరి పిల్లల దగ్గరికి, అదేవిధంగా అమ్మాయిల దగ్గరికి తీసుకొని పోవడానికి మీరు చేస్తున్నటువంటి కృషి ఏమిటి? వేదాలు మనము ప్రతి ఒక్కరము కలిసి అందరి దగ్గర తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నంతో మేము ముఖ్యంగా యజ్ఞమును ఎంచుకున్నాము. యజ్ఞంలో మనము మంత్రాలు చదువుతాము, వేద మంత్రాలను చదువుతాము. వేద మంత్రాలతోటే యజ్ఞం పూర్తవుతుంది. వేద మంత్రాలు లేకపోతే, వేద మంత్రాలతో లేకుండా మనము యజ్ఞం ఊహించలేకపోతాం. కాబట్టి ప్రతి ఋత్వికుడు, ఎవరైతే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఉన్నారో ప్రతి ఒక్కరు వేదాలను చదవాలి. చదువుకుంటూ ఏం చేయాలి? యజ్ఞాలను చేయాలి. యజ్ఞాలను ఆచరించినట్టయితే వేద రక్షణ జరుగుతుంది. వేద రక్షణతో పాటు సంస్కృత రక్షణ కూడా జరగవచ్చును. కాబట్టి ప్రతి దగ్గరికి తీసుకెళ్ళాలని మీరు అడిగారు నన్ను. ఇంటింటికి వెళ్ళాలంటే యజ్ఞం ఏ రోజైతే ఇంటింటికి వెళ్తుందో, యజ్ఞం ఏ రోజైతే ప్రతి వ్యక్తి నేర్చుకొని చదవగలుగుతాడో అప్పుడు వేదాలు కూడా ప్రతి ఇంటికి వెళ్తాయని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా వేదాలే కాదు, వేదాలతో పాటు మన దేవభాష అయినటువంటి, మన గీర్వాణ భాష అయినటువంటి సంస్కృత భాష కూడా ఇంటింటికి వెళ్తుంది అని నేను భావిస్తున్నాను. మహోదయ, స్వామీజీ ఇప్పుడు ఒక సందేశం ఇచ్చాడు, సంస్కృత భాషను రాష్ట్ర భాషగా వెంటనే ప్రకటించాలని. దానిపైన మీ అభిప్రాయం ఏమిటి? భారత సంస్కృతి రక్షణ కావాలంటే ఒకే ఒక మార్గం, అది సంస్కృత భాష మార్గం. సంస్కృత భాషతోనే భారతీయ సంస్కృతి యొక్క రక్షణ జరగవచ్చును. ఇంకా వేరే ఏ మార్గం లేదు. కాబట్టి వేదాలను కాపాడుకుంటూ, మన భారతీయ సంస్కృతిని కాపాడుకుంటూ, సంస్కృత భాషను కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉన్నది. భారతదేశంలో జన్మించడమే ఒక పుణ్య కార్యము. అందులో కూడా దేవభాష, గీర్వాణ భారతి, దీన్ని నేర్చుకోవడం ఇంకా ఒక పుణ్యకార్యం. కాబట్టి అటువంటి గీర్వాణ భారతిని, సంస్కృత భారతిని, వేదమును, యజ్ఞమును, గోవును, ఓం ఝండాను, ఈ విధంగా వీళ్ళన్నిటినీ కాపాడుకుంటూ మన భారతీయ సంస్కృతిని, మన భారతదేశాన్ని రక్షించుకోగలుగుతాము. ఈరోజు ఎంతోమంది విధర్మీయులు మన సంస్కృతిని నాశనం చేయడానికి చూస్తున్నారు. మన భారతీయ సంస్కృతినే కాకుండా మన హైందవ మతాన్ని, సనాతన మతాన్ని, సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికని చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఒకే ఒక జవాబు మన తరపు నుంచి, అది యజ్ఞము ద్వారా, సంస్కృత భాష ద్వారా మనం ఇవ్వగలుగుతామని నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా మీ అందరితో మనవి చేస్తున్నాను, మనమందరం సంస్కృత భాష నేర్చుకోవాలి, యజ్ఞము నేర్చుకోవాలి. ఇంటింట హర్ ఘర్ యజ్, ఘర్ ఘర్ యజ్ అని నిదానంతో, అంతేకాకుండా హర్ ఘర్ సంస్కృత, ఘర్ ఘర్ సంస్కృత, వ్యక్తి వ్యక్తి संस्कृति की तरफ से हमें आगे बढ़ते रहना चाहिए, तभी जा करके हमारे भारत देश की संस्कृति की उन्नति हो सकती है. 95 न्यूस् पक्षतः इदानीमहम् अत्र महाकार्यक्रमः अभवत्. वस्तुतः अस्य कार्यक्रमस्य लक्ष्यं किं, ध्येयं किं, कुतः आरभ्य कियत्पर्यन्तम् एषा शोभायात्रा जाता, మాకు మా యొక్క 95 న్యూస్ ప్రేక్షకులకు తెలియజేయాల్సిందిగా ప్రార్థన. మహాజనులారా, ఈరోజు శోభాయాత్ర జరిగింది. అది ఆర్య సమాజం పక్షాన జరిగింది. ఆర్య సమాజము కిషన్గంజ్ నుండి ప్రారంభమయ్యి ఇది చివరికి సుల్తాన్ బజార్ ఆర్య సమాజం దగ్గర సమాప్తమయ్యింది. దాదాపు 3 గంటల పాటు ఈ శోభాయాత్ర మన నగరం అంతా కూడా తిరుగుతూ ఇక్కడికి విచ్చేస్తుంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా చైతన్యవంతులు కావాలి, మన జాతి రక్షణ గురించి అందరూ కూడా ముందుకు రావాలి, మన సంస్కృతి ఏంది, సభ్యత ఏంది అనేది కూడా అందరూ కూడా తెలుసుకోవాలి. అందరము తమ తమ ఇండ్లలో సంతోషంగా, సుఖంగా ఉంటూ కూడా సమాజం యొక్క శ్రేయస్సు గురించి కూడా పాటుపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ శోభాయాత్ర జరిగింది. ఈ శోభాయాత్ర చాలా సంవత్సరాల నుండి జరుగుతూ ఉన్నది. ఎప్పుడైతే నిజాం కాలంలో నిజాం యొక్క బాధలు ఎప్పటి నుంచి అయితే మనుషులు పడుతూ ఉన్నారో అప్పటి నుండి కూడా మన బాధలను దూరం చేసుకొని మనం ఐకమత్యంతో మెలగాలి. మన సమాజం అంటే ఏంది, ఒక పట్టుదల ఉండాలి మన లోపల. మనము మంచి ఉద్దేశంతో ముందుకు సాగాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ శోభాయాత్ర తీయడం జరుగుతుంది. మొట్టమొదలు చూడండి, ఒక నానుడి మీరు వింటూనే ఉన్నారు, సంఘే శక్తి కలవు యుగే అని అన్నారు.
కలియుగంలో గెలవాలి అంటే ఒక సూత్రం ఉంది. అది ఏంటంటే మొట్టమొదలు సంఘటన అనేది చాలా అవసరము. అందుకే అందరం కూడా సంఘటితంగా ఉండి మంచి పని చేయాలన్నా కూడా సంఘటన అవసరమే. చెడును దూరం చేయాలి అన్నా కూడా ఒక సంఘటన అనేది చాలా అవసరం. కాబట్టి సామూహికంలో చాలా శక్తి ఉంటుంది. అందరి శక్తియుక్తులను మేళవించుకొని మనం సంఘటన శక్తితో ముందుకు సాగాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యం చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఆర్య సమాజం యొక్క నీడలో జరిగేటువంటి కార్యక్రమం. ఇది ఏంటంటే మన వేదాలలో ఈ విధంగా చెప్పిండ్రు, సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథాపూర్వే సంజానానా ఉపాసతే. అంటే మీరందరూ కూడా కలిసి నడవండి, కలిసి ఆలోచించండి, కలిసి సుఖాలను కూడా అనుభవించండి. ఇంకా సుఖాన్ని పరస్పరం ఒకరితో ఒకరు పంచుకుంటే మీరు ఇంకా సమాజం యొక్క శ్రేయస్సు గురించి మీ యొక్క శక్తిని మీరు ఇవ్వగలుగుతారు అన్నటువంటి ఉద్దేశంతో మన శాస్త్రాలు ఉన్నాయి. సంఘటన శక్తి ఉండాలి, సమాజం యొక్క శ్రేయస్సు ఉండాలి, సంస్కృతి రక్షించబడాలి, వేదాలు మళ్ళీ ప్రతిష్టాపితం కావాలి ఈ భూమిపైన. ఏ విధంగానైతే ప్రాచీన కాలంలో వేద జ్ఞానాన్ని పొంది ప్రతి మానవుడు కూడా సంతోషంగా సుఖంగా ఉన్నారో అదేవిధంగా ఇప్పుడు కూడా అందరూ కూడా అదే వేద జ్ఞానం యొక్క నీడలో బ్రతకాలి. అదే వేద జ్ఞానాన్ని అందరూ కూడా సొంతం చేసుకొని సంతోషంగా ఉండి సమాజాన్ని ముందుకు నడిపించాలి. ఈ వేదమే మనకు ఒక మంచి దిక్సూచి కావాలన్నటువంటి ఉద్దేశంతో ఆర్య సమాజం ఈ శోభాయాత్రను ప్రతి సంవత్సరం కూడా తీస్తుంది. భగిని అత్ర ఆగచ్చతు. భగిని అద్య కార్యక్రమस्य లక్ష్యం किमस्ति अपि च स्वामीजी महोदयस्य सन्देशः कः सूक्ष्मरूपेण कृपया वदतु. प्रतिवर्ष की भांति इस वर्ष भी हमने विजयादशमी का पर्व मनाया है। वेद में कहा गया है यत्र च ब्रह्म च क्षत्रम च सम्यंच उचरतः सह तल्लोकम पुण्यम प्रज्येशम यत्र देवा सहाग्निना। जहाँ पर ब्रह्म शक्ति क्षात्र शक्ति दोनों रहती हैं, प्रत्येक किसी भी राष्ट्र की शक्ति जहाँ पर शस्त्र रहता है और जहाँ शास्त्र रहता है दोनों मिलकर के जब चलते हैं तभी ये देश जो रहता है वह संपन्न होता है, विजय को प्राप्त करता है। तो हम शस्त्र के द्वारा हमारे अंदर कितनी हमारे देश में शस्त्र के द्वारा हम किस प्रकार से रक्षा कर सकते हैं, हम इस देश में जितने भी सीमाएं हैं उस सीमाओं की रक्षा जो है हमारे जो सैनिक रहते हैं वो करते हैं। पर अंदर से यदि हमारा देश सुरक्षित रहना है तो प्रत्येक नागरिक का कर्तव्य होता है कि हम भी उसको सहयोग करें और विचार से अपने समान व्यवहार से समान कर्तव्य से हम सब एक मन एक विचार एक मन रह करके समान भाव रख करके जब हम चलते हैं तो हम अवश्य ही एक लक्ष्य रख करके जब हम चलते हैं तब अवश्य ही हम विजय को प्राप्त करते हैं। हमें वैदिक जो परंपरा है उसमें यही बताया गया है कि सब लोग मिल करके समान भाव से चलें और समान भाव से हम मिल करके कार्य करते हुए वेद के जो विचार है उसको जन जन तक पहुंचाएं, तभी जा करके हम विजय को प्राप्त कर सकते हैं। यही इस पर्व का संदेश है और स्वामी जी का भी कहना यही था अभी तक इस संदेश में कि हम वेद का प्रचार करें, हम संस्कृत का प्रचार करें, अपनी जो संस्कृत की जो अपनी भाषा है उसका हम प्रचार करते हुए हम निरंतर आगे बढ़ते चलें, तभी हम विजय को प्राप्त कर सकते हैं। यही इस पर्व का उद्देश्य है, लक्ष्य है। स्वामीजी महोदयेन सन्देशः दत्तः वर्तते, संस्कृतभाषा राष्ट्रभाषा भवेदिति। तस्य उपरि भवत्याः अभिप्रायं विशदयतु। महोदय, अत्र स्वामी महाभागेन अस्य विजयदशम्याः शोभायात्रायां तेन उद्बोधितं यत् वेदस्य या भाषा सा संस्कृतभाषा। यदि वयं वेदं ज्ञातुं प्रभवामहे तर्हि संस्कृतज्ञानम् आवश्यकं। यतो हि उक्तं च भारतस्य प्रतिष्ठे द्वे संस्कृतं संस्कृतिस्तथा। यदि भारतीयसंस्कृतिः संरक्षिता भवेत् इति अस्माकं मनोवेदना तर्हि संस्कृतस्य ज्ञानं परम् आवश्यकम्। अत्र स्वामी महाभागेनापि उक्तं यदि स्वामी महाभागेन श्री ब्रह्मानन्दस्वामिना उक्तं यत् अस्माकं भारतीयायाः संस्कृतेः रक्षणार्थं वयं यदि प्रयतामहे तर्हि वयं निश्चयेन संस्कृताध्ययनाय अपि कृतकटिबद्धाः स्याम इति तेषाम् उद्घोषणा आसीत्, सूचना अपि आसीत्, उत्प्रेरणा अपि आसीत् अस्य पर्वदिवसि। संस्कृतभाषा प्रचाराय आर्य आर्ष गुरुकुलानि
भाग्यनगरे कति सन्ति अपि च तेलङ्गानाराज्ये कति सन्ति किमर्थं तत्र गुरुकुलानि निर्मितानि वर्तन्ते किञ्चित् अस्माकं 95 प्रेक्षकेभ्यः कृपया सूचयतु। महोदयः अत्र भारतीयसंस्कृतेः या प्राचीना शिक्षापद्धतिः वर्तते गुरुकुलीया परम्परा तस्याः पोषणाय आर्षपरम्परायाम् अत्र बहवः गुरुकुलाः सन्ति। इतोपेक्षयापि न केवलम् अस्माकं भाग्यनगरे अपि तु अस्माकं तेलङ्गाणाराष्ट्रे अस्माकं सम्पूर्णे भारतवर्षेपि आर्षपद्धतौ बहवः गुरुकुलाः प्रचलन्ति। तत्र आर्यसमाजपद्धत्या वैदिक మహోదయ ఈరోజు స్వామీజీని శోభాయాత్ర ద్వారా ఇక్కడ తీసుకుని రావడం జరిగింది. అసలు ఈ ఒక స్వామీజీని శోభాయాత్రగా తీసుకురావడంలో అంతరార్థం ఏమిటి, అదేవిధంగా ఈరోజు స్వామీజీ ఇచ్చినటువంటి సందేశం ఏమిటి, అదేవిధంగా ఇది ఈ స్వామీజీని తీసుకుని రావడమైనటువంటి ఈ యొక్క శోభాయాత్ర ఏదైతే ఉందో ఇది ప్రతి వర్షం జరుగుతుందా, దానికి ప్రధాన కారణాలు ఏంటో మీరు సూక్ష్మంగా తెలియచేయగలరు? బంధువులారా, విజయదశమి సందర్భంగా దాదాపుగా 8 దశకాల నుంచి అంటే 80 సంవత్సరాల నుంచి కూడా ఈ విజయదశమి ఊరేగింపు జరపబడుతున్నది. అందులో భాగంగా ఈరోజు శ్రీయుతులు బ్రహ్మానంద సరస్వతి గారు ఎవరైతే గురుకుల్ యొక్క వ్యవస్థాపకులో గురుకుల్ తెలంగాణ నుంచి వచ్చారు. వారు ఒక మన కామారెడ్డి నుంచి వడ్లూరులో వాళ్ళు మొదలు స్థాపించారు 1979లో. అప్పటి నుంచి కూడా అది నడుస్తుంది. ఇప్పుడు స్వామీజీ గురుకులం ఉందా అండి? గురుకులం ఉంది. గురుకులంలో గురుకుల విద్యా పద్ధతిలో ఏదైతే ప్రాచీన సంస్కృతి ఉందో భారతదేశంది వేద పద్ధతి ఏదైతే మన దయానంద సరస్వతి గారు 3వ సముల్లాసంలో సత్యాప్రకాశంలో రాశారో అదేవిధంగా మన విద్యార్థులను తీర్చిదిద్దడానికి వారు కటిబద్ధులై అక్కడ వడ్లూరులో మొదలు ఆశ్రమాన్ని స్థాపించారు, గురుకులాన్ని స్థాపించారు. తదుపరి ఇప్పుడు పాత రాజంపేట్ ఆ ప్రాంతంలో అది గురుకులం నడుస్తుంది. కాబట్టి అందరూ కూడా ఏకం కావాలని స్వామీజీ యొక్క కళలు ఈరోజు సార్థకం అవ్వడానికి ఆయన ఇప్పుడు నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు. ఆయన జీవితాంతం కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వారు దయానంద సరస్వతిని చాలా ప్రభావితులైనారు. కాబట్టి ఆ దయానంద సరస్వతి యొక్క ఉద్యమం ఏదైతుందో దాన్ని ముందుకు తీసుకుపోవడానికి అంటే ప్రజలందరూ కూడా అంటే ఇప్పుడు గ్లోబల్ డేస్ ఇప్పుడు నవే డేస్ ఈ రోజుల్లో అన్నీ కూడా ప్రపంచమంతా కూడా ఏకమవుతున్న రోజు అంటే వైర్లెస్ ద్వారా లేకుంటే డిజిటల్ ద్వారా. కాబట్టి దానికి వేదం తప్ప వేరే మార్గం లేదు. అందరూ సంస్కృతం వైపు వస్తే అందరూ వేదాల వైపు వస్తే ప్రపంచం అంతటా కూడా శాంతి స్థాపించబడుతుంది. ఇది దయానందలయ వారి యొక్క ఉద్దేశము. దాన్ని అనుసరించే బ్రహ్మానంద సరస్వతి గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ధన్యవాదాలండి. ఈరోజు ఆర్య సమాజం ఆధ్వర్యంలో వైభవోపేతంగా శోభాయాత్ర జరిగింది. ఒక స్వామీజీ గారు బ్రహ్మానంద సరస్వతి గారు ఆర్ష గురుకులము కామారెడ్డి నుంచి రావడం జరిగింది. వారు శిష్యక్రమం వీరందరూ కూడా చాలా అద్భుతంగా ఈ యొక్క శోభాయాత్ర కార్యక్రమాన్ని వారు నిర్వహించడం జరిగింది. వేదాలు వేదాంగాలు రామాయణ మహాభారతం ఇవన్నీ కూడా ప్రతి మానవులు కూడా నేర్చుకోవాలనేటువంటి ఒక సందేశము ఈరోజు ఇక్కడ మహిళలందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా సంస్కృతంలో ఎంఏ చేసి ఎంఫిల్ చేసి పిహెచ్డి చేసి అంతేకాకుండా గొప్ప వైశిష్ట్యం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా అర్చన చేస్తారు, పూజలు చేస్తుంటారు. మహిళలు ఆర్య సమాజంలో గొప్పతనం ఏంటంటే మహిళలు పౌరోహిత్యం చేస్తారు. ఏ సమాజంలో ఏ దేశంలో కూడా ఇలాంటి సాంప్రదాయం లేదు. ఒక ఆర్య సమాజం యొక్క గొప్పతనం ఏంటి అంటే కన్యా గురుకులాలు స్థాపించేసి ఎంతోమంది మహిళల్ని పురోహితులు చేసేటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ ఆర్య సమాజము ఈరోజు ఈ యొక్క కార్యక్రమం అందరి యొక్క మహిళల యొక్క పిల్లల యొక్క పెద్దల యొక్క సహాయ సహకారాలతో వైభవోపేతంగా జరిగింది. మా 95 న్యూస్ సంస్కృతం తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి స్వామీజీ గారికి అదే విఠలరావు గారికి వజ్రా శాస్త్రి గారు అదేవిధంగా ఎవరైతే ఎక్స్ కార్పొరేటర్ అయినటువంటి రామచంద్ర రాజు గారు వారు తను మనధన రూపంగా చాలా పెద్ద కార్యక్రమం వర్షం ఉన్నప్పటికీ కూడా తుఫాన్ పడుతున్న సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా ఎంతోమంది ఆర్య సమాజికులు ఆర్య సమాజం ద్వారా వీరులై శూరులై పరాక్రమంతో ఈ యొక్క వేద సంస్కృతిని సంస్కృత భాషను కూడా విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సత్సంకల్పంతో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తుంటారట. ఇది ఒక ఆదర్శమైనటువంటి ఒక కార్యక్రమంగా మనం భావిస్తున్నాము. ఈ విధంగా అందరూ కూడా ఒకసారి శాంతి మంత్రం చదివి ఈ యొక్క కార్యక్రమం ముగింపడుదాం. అందరం కూడా ఓం ద్యౌ శాంతి అని మంత్రం చదువుదాం. ఓం ద్యౌ శాంతిరంతరిక్షగ్వం శాంతి పృథివీ శాంతిరాప శాంతిరోషధయ శాంతి
शान्तिर्ब्रह्म शान्ति सर्वगं शान्ति शान्तिरेव शान्ति सामा शान्तिरेधि ॐ शान्ति शान्ति शान्ति। जो बोले सो अभय। वैदिक धर्म की जय। महर्षि स्वामी दयानंद सरस्वती की जय। स्वतंत्र आर्य भारत माता की जय। गौ माता की जय। मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र महाराज की जय। योगीराज श्री कृष्ण महाराज की जय। आर्य समाज अमर रहे। वेद की ज्योति जलती रहे। ओम का झंडा ऊंचा रहे। सबको सादर नमस्ते। नमस्ते। अद्य वयं 95 न्यूस् पक्षतः सम्भाषण संस्कृत विभाग पक्षतः अत्र वयम् उपस्थिताः। अत्र उप्पल् नगरे आर्यसमाजस्य संस्थापनम् अभवत्। अयं महोदयः इदानीम् अस्माकं पुरतः विद्यते श्री आचार्य वेदसिन्धु आर्य एवं च महेंदर जयस्वाल आर्य महोदयः अत्र उपस्थिताः वर्तन्ते। इदानीम् एतेषां वयं साक्षात्कारं स्वीकृत्य अत्र किमर्थम् आर्यसमाजस्य संस्थापनम् अभवत्, आर्यसमाजस्य लक्ष्यानि कानि, ध्येयानि कानि, किमर्थम् आर्यसमाजस्य संस्थापनम् आभारते आविश्वे च अभवत्, अपि च उप्पल् नगरे प्रधानतया सः महोदयः संस्थापितवान् आसीत्। किमर्थं सः संस्थापितवान्, एतान् सर्वानपि विषयान् वयम् इदानीं ज्ञातुं प्रयत्नं कुर्मः। अपि च मुख्यविषयः अस्ति, अयं महोदयः संस्कृतभाषा आचार्यः अस्ति। संस्कृतभाषा गुरुकुले संस्कृतभाषाम् अध्ययनं कृत्वा संस्कृतभाषा आचार्यरूपेण कार्यं कुर्वन् आर्यसमाजस्य संस्थापनं कृत्वा बालेषु तरुणेषु प्रौढजनेषु यज्ञभावान् वेदभावान् संस्कृतभाषाभावान् च निक्षेपयितुं संस्थापयितुं संस्कारान् च आनेतुम् अत्र अस्माकं पुरतः विद्यमानाः श्रीमन्तः तत्र वेदसिन्धु आर्यवर्याः वर्तन्ते। तं महोदयम् अहं प्रार्थयामि यत् महोदय किमर्थं भवद्भिः अत्र आर्यसमाजस्य संस्थापनं कृतं कृपया सूचयन्तु। ॐ सर्वेभ्यो नमः। यथा अस्माकं मित्रवर्यः राजेन्द्रप्रसादः उक्तवान्, पूर्वकाले 1575 वर्षे महर्षि दयानंद सरस्वती सः जगदुद्धारकः वेदोद्धारकः वेदानां प्रचार प्रसाराय यज्ञं रक्षणाय संस्कृतरक्षणाय च पूर्वमेव स्वामी दयानंद सरस्वती महोदयः मुम्बै नगरे आर्यसमाजं स्थापितवान्। तस्य उद्देश्यान् पुरं स्वीकर्तुम् एव अहमपि अत्र उप्पल मध्ये एकम् आर्यसमाजं स्थापितवान् अस्मि। यतोहि अत्र जनानां मध्ये संस्कृतभाषा प्रचार प्रसारः भवेत्, वेदानां रक्षणं भवेत्, यज्ञरक्षणं भवेत्, अनेन च हिंदू सनातन पुरातन सनातन धर्मस्य अपि रक्षणं भवेत् इति मम हृदयपूर्वक आशा अस्ति। अतः अत्र जनानां मध्ये एतान् आदर्शान् स्वीकर्तुम् अत्र आर्यसमाजम् मया स्थापितः। क्योंकि आज जिस तरफ देश जा रहा है बहुत भयंकर परिस्थितियों की ओर बढ़ रहा है। लोगों के अंदर संस्कृत के प्रति या अपने हिंदुत्व के प्रति, भारतीय संस्कृति के प्रति, वेदों के प्रति, यज्ञ के प्रति हमारे जो श्रद्धा होनी चाहिए वो धीरे धीरे वो श्रद्धा खत्म होती जा रही है। और हमारी इच्छा ये है कि आज के लोगों में जो खत्म होते जा रहे हैं हमारी वैल्यूज़ हैं, जो मूल्य हैं, मानव मूल्य मानो, धर्म के मूल्य मानो या संसार के मूल्य मानो, इन सभी मूल्यों को दोबारा जागृत करके मानवों के अंदर एक अच्छी बात, एक अच्छी जो है संस्कृति को उत्पन्न करने, संचार करने के लिए उद्देश्य से इस आर्य समाज की स्थापना की गई थी। और ये स्थापना करके कम से कम 5 साल पूरे हो गए हैं।
इन 5 सालों में आर्य समाज उत्पल ने बहुत सारे कार्यक्रम किए हैं। बहुत से लोगों के संपर्क में आकर के, बहुत से लोगों के, बड़े बड़े लोगों के, चाहे वो बच्चे क्यों ना हो, चाहे युवक क्यों ना हो, चाहे बूढ़े क्यों ना हो, चाहे विद्वान क्यों ना हो, बड़े बड़े साइंटिस्ट इस समाज से जुड़ करके समाज के अंदर एक अच्छी संस्कृति, हमारे भारतीय पुरातन सनातन संस्कृति को फैलाने में सहयोग किए। उसी के अंतर्गत हमारे बहुत सारे सदस्य यहाँ पे जुड़ गए हैं। आज यह संस्था बहुत अग्रसर हो रही है। तो उसी के सिलसिले में हमने चाहे वो बच्चों के लिए हो, चाहे युवकों के लिए हो, स्त्रियों के लिए हो और वृद्धों के लिए, सभी प्रकार के लोगों के लिए हमने बहुत सारे तरह तरह के कार्यक्रम कर रहे हैं। जैसे सुबह उठते ही वृद्धों के लिए, स्त्रियों के लिए, पुरुषों के लिए योग साधना शिविर चलाते हैं। योग साधना के शिविर के साथ साथ प्रतिदिन और सत्संग, साप्ताहिक सत्संग, दैनिक सत्संग और कुछ पौर्णिमासी के और अमावस्या के हवन, यज्ञ आदि उत्सव के रूप में हम मनाते हैं। इसके साथ साथ रामनवमी आती है तो भगवान श्री राम के जीवन चरित्र पर एक क्विज़ का आयोजन करके विभिन्न स्कूलों में जाकर के विद्यार्थियों को प्रेरित करके ला करके कुछ पुरस्कार उनके सामने रख करके हम श्री राम के जीवन चरित्र को उनकी ओर ले जाने का प्रयास करते हैं। साथ ही श्री कृष्ण जो हमारे महान महापुरुष हैं, ऐसे व्यक्तित्व को हम लोग पूजते हैं। ऐसे महान व्यक्तियों के बारे में भी हम लोगों के पास ले जा करके हमारे महापुरुषों का परिचय कराने का प्रयास करते हैं। इसके साथ साथ यज्ञ के प्रति सभी को आना चाहिए, क्योंकि हमारी संस्कृति का मूल यज्ञ है, हमारी संस्कृति का मूल संस्कृत है, हमारी संस्कृति का मूल गाय है। इसलिए हमने यज्ञशाला और संस्कृत के बहुत सारे यहाँ पे शिविर आदि चला करके और गौशाला की स्थापना करके गौपालन के साथ साथ हम अपने भारतीय संस्कृति की रक्षा करने में पूरी तरह से जुटे हुए हैं। उसी के अंतर्गत हमने जिस तरह से आज यज्ञ को सब लोग भूलते जा रहे हैं। हम प्रश्न पृच्छामि। हाँ जी, तो इस प्रकार महोदय महान् विषयः अस्ति। इदानीम् एतस्य समाजस्य प्रचारप्रसाराय कीदृशानि पुस्तकानि, कीदृशानि तत्र तावत् साहित्यानि निर्मितानि कृपया अस्माकं 95 प्रेक्षकाणां कृते विश्लेषयतु। एवं अधुना मया अत्र आर्यसमाजं स्थापयित्वा बहूनि कार्याणि कृतवान् अस्मि। अस्मिन् कार्येषु एव मम पार्श्वे एकं यज्ञमहत्त्वम् इति पुस्तकमस्ति। अस्मिन् पुस्तके यज्ञस्य उपरि अनुसन्धानं कृत्वा ये परिणामाः आगताः तान् परिणामानि अत्र मुद्रणं कृत्वा अनेन सह विभिन्नरोगेषु कीदृशी सामग्री उपयोगं कृत्वा यज्ञं करणीयं, हवनं करणीयं, होमं करणीयं, तत् कृत्वा वयं रोगानपि दूरीकर्तुं शक्यते। तादृशः एव अहं कार्यं कृत्वा अत्र रोगानुकूला सामग्रीं, कीदृशं सामग्रीम् उपयोगं करणीयमिति अत्र अस्मिन् पुस्तके दातव्यमस्ति, दत्तमस्ति। अनेन सह बहून् विषयान् अस्मिन् पुस्तके मुद्रणं कृतवान् अस्मि। यदि सर्वे जनाः एतां पुस्तिकां पठन्ति चेत् तदा यज्ञं प्रति सर्वेषां मनसि उत्सुकता भवति, इच्छा भवति, रुचि उत्पद्यते यज्ञं कर्तुम्। अतः एतद् मया निर्मितः अस्ति। तदनन्तरं कथं यज्ञं करणीयं, कीदृशं यज्ञं करणीयं, कीदृशान् मन्त्रान् उच्चारणीयम् इत्युक्ते सर्वेषां मनसि सन्देहः उत्पद्यते। तदर्थं तत् सन्देहं निवारणाय अहं वैदिक संध्याग्निहोत्रमिति एकं लघु पट्टिका, मंत्रपट्टिकामपि मया मुद्रितः अस्ति। तो एतया मंत्रपट्टिकया वयं बिना बाधया सरल रूपेण यज्ञं कर्तुं शक्यते। इस प्रकार हमने यज्ञ महत्व और वैदिक अग्निहोत्र विधि ये दोनों छाप करके और लोगों के पास ले जाते हैं और लोगों के अंदर यज्ञ के प्रति
रुचि उत्पन्न करने का प्रयास करते हैं। महामृत्युंजय आदि और गायत्री महायज्ञ आदि याग करते हुए हम लोगों के पास जाते हैं और हमारे भारतीय संस्कृति की रक्षा के लिए हम आगे अग्रसर हो रहे हैं। यदि हम यज्ञ करेंगे तो बहुत प्रकार के लाभ होते हैं। सबसे पहली बात है, पहला इसमें लाभ होगा, भारतीय संस्कृति की रक्षा होगी। साथ ही हम भारतीय संस्कृति का मुख्य जो मूल है वह मूल है वेद। वेद सब संस्कृत में हैं। यदि हम वेद पढ़ेंगे तो वेदों के साथ साथ संस्कृत की भी रक्षा हम कर सकते हैं। एक साथ यज्ञ करने से वेदों की भी रक्षा होगी, साथ ही साथ संस्कृत भाषा की भी रक्षा हो सकती है। और साथ ही साथ यज्ञ करते हुए यज्ञ संस्कृति की भी हम रक्षा कर सकते हैं। इस उद्देश्य से ये सारा हमने बहुत सारे प्रयत्न कर रहे हैं और करते जाएंगे। महान आनंदः। हे प्रेक्षकाः, भवन्तः सर्वेपि श्रुतवन्तः। अयं महोदयः संस्कृतेन हिंदी भाषया च आर्यसमाजस्य उद्देशान् लक्ष्यानि च सम्यक्तया विश्लेषितवान् आसीत्। ఈరోజు సంస్కృత భాష గురించి అనేక సమాజ పెద్దలు నానా రకాలుగా కష్టపడుతున్నారు, శ్రమిస్తున్నారు. అదేవిధంగా మన సంస్కృత భాషలో ఆవిర్భవించేటువంటి వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, రామాయణ, మహాభారతం, భగవద్గీత ఇత్యాది యాని శాస్త్రాన్ని ప్రాదుర్భూతాన్ని ఉద్భూతాన్ని జనితాన్ని చ వర్తంతే తేషాం సర్వేషామపి శాస్త్రానాం వికాసాయ యజ్ఞ వికాసాయ అయం అస్మాకం మిత్రం వేదసింధు ఆర్య బహువిధ రూపేణ శ్రమం కుర్వన్ అస్తి. అయం జనః తు పూర్వరూపేణ ప్రశంసనీయః. ఇదానీం వయం మహేందర్ జైస్వాల్ ఆర్య వీరు ఇక్కడికి రోజు వచ్చేసి ఆర్య సమాజం ద్వారా నిర్వహించేటువంటి యజ్ఞం యొక్క కార్యక్రమాలు విని చూసి ఆ యజ్ఞంలో ఉన్నటువంటి సంస్కృత భాషలో ఉన్నటువంటి అనేక మంత్రాలు చక్కగా నేర్చుకొని ప్రతిరోజు కూడా యజ్ఞ కర్మలు చేస్తూ సంస్కారవంత జీవనం ఎంత అద్భుతంగా ఉంటుందో వారు మరి ఇక్కడ కార్యాన్ని నిర్వహిస్తూ ఒక సభ్యుడిగా ఉంటూ అద్భుతంగా పిల్లలకు గీతోపదేశం చేస్తూ అదేవిధంగా ఆదేశాలు, సందేశాలు, ఉపదేశాలు ఇస్తూ ఇక్కడ జైస్వాల్ ఆర్య గారు రావడం జరిగింది. వారిని కూడా ఈ సంస్కృత భాష మరియు యజ్ఞము ఈ రెండిటి యొక్క వైశిష్ట్యం గురించి రెండు విషయాలు తెలియజేయాల్సిందిగా ప్రార్థన. यज्ञ से इस वातावरण की शुद्धि होती है, मनुष्य के विचार शुद्ध होते हैं और मनुष्य का ज्ञान बढ़ता है, मनुष्य का एकाग्रता बढ़ती है, मनुष्य के स्वास्थ्य में वृद्धि होती है। इसके साथ ही साथ वातावरण की शुद्धि होती है। हमें यज्ञ रोज करना चाहिए। यज्ञ हमारे देश भारत देश की संस्कृति है। पूर्व काल में यज्ञ होता है, होता करते थे। रामचंद्र जी, किशन जी भी यज्ञ करते थे। यज्ञ का महत्व हमें समझना चाहिए। इसके साथ ही हम यज्ञ को लेके, आर्य समाज को लेके आगे बढ़ते हुए वसुधा सारी आर्य बनाने की कोशिश हम करना चाहिए। पश्यन्तु, संस्कृत भाषा माध्यमेन यज्ञ माध्यमेन भारतदेशस्य संस्कृतिः सर्वत्रापि राराजते विराजते इति महासंकल्पेन महा आशयेन एकं संघटनात्मक कार्यम् अत्र आर्यसमाजे उप्पल प्रान्ते वेदसिन्धु आर्यवर्यः कुर्वन् अस्ति. भूरि भूरि महोदय तत्र प्रशंसनीयोऽयं विषयः. अहं 95 न्यूस् संस्कृत विभागपक्षतः भवन्तं मनसा वाचा कर्मणा त्रिकरणशुद्ध्या भवता संकल्पित यानि कार्याणि सन्ति तानि सर्वाण्यपि तत्र सफलानि भवन्तु इति अहं भगवन्तं रामं कृष्णं सर्वविधानपि देवान् अहं मनसा कर्मणा एवं वाचा च त्रिकरणशुद्ध्या प्रार्थयामि. अत्र बहु समयं दत्वा 95 न्यूस् संस्कृत विभाग पक्षतः अत्र कार्यक्रमः आयोजितः. अमूल्यानि तत्र विषयानि तत् उक्तानि वर्तन्ते. अतः 95 न्यूस् पक्षतः अहं पुनरेकवारं धन्यवादान् समर्पयामि. अहमपि 95 न्यूस् कृते विशेषतः अस्माकं मित्रवर्यः राजेन्द्रप्रसादाय अहं धन्यवादान् कृतज्ञतामपि समर्पयामि. यतोहि भवान् एव माम् एतत् सदवकाशं दत्वा वक्तुं सदवकाशः दत्तवान् अस्ति. अतः अहं भवतः कृते अपि धन्यवादान् पुनः कृतज्ञताम् अर्पयामि. धन्यवादः.
ओम जौः शांति अंतरिक्षं शांति पृथिवी शांति आपः शांति ओषधयः शांति वनस्पतयः शांति विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सा मा शांतिरेधि ओम शांति शांति शांति। धन्यवादः। नमस्ते। इदानीम् अस्माकं पुरतः विराजमानाः वर्तन्ते श्रीमन्तः तत्र स्वामिपादाः स्वामी ब्रह्मानंद सरस्वती महोदयः। अयं महोदयः तत्र कामारेड्डी वड्लूरु प्रान्ते आर्यसमाजस्य संस्थापनं कृतवान् आसीत्। आर्षगुरुकुलस्य संस्थापनं कृतवान् आसीत्। महोदयः नित्यं निरन्तरं सातत्यं च आर्यसमाजस्य सिद्धान्तान् एवं यज्ञकर्माणि अपि च मूलरूपेण संस्कृतभाषायाः विकासविषये बहूनि तत्र साहित्यानि पुस्तकानि च महोदयेन निर्मितानि वर्तन्ते। अयं स्वामिपादाः वर्तन्ते। अस्माकं सौभाग्यवशात् अत्र समागताः वर्तन्ते। इदानीं स्वामिपादं वयं किञ्चित् साक्षात्कारं स्वीकर्तुं प्रयत्नं कुर्मः। स्वामिपादाः भवतां गुरुकुले कीदृशानि कार्याणि जायमानानि वर्तन्ते? वस्तुतः आर्यसमाजस्य संस्थापनं कामारेड्डी तत्र आर्षगुरुकुलस्य संस्थापनं किमर्थं कृतं, तत्र लक्ष्यं किमस्ति, ध्येयं किमस्ति, भवतां तत्र सन्देशान् सर्वान् अपि अस्माकं 95 न्यूस् प्रेक्षकाणां कृते विश्लेषयतु इति अहं सविनयेन प्रार्थयामि। महानुभाव सज्जनाः, अद्य विजयदशमी पर्व वर्तते। भवन्तः सर्वे दीर्घायुष्मन्तः यशस्विनः धर्मात्मानः सुखिनः भूयासुकृत्यहं भगवन्तम् ईश्वरं प्रार्थे। मया 45 वर्षेभ्यः पूर्वं कामारेड्डी समे ग्रामः वर्तते वड्लूरु, तस्य प्रान्ते गुरुकुलं प्रारब्धं। वेदविद्यायाः प्रचारार्थं, वेदाध्यापनार्थं, वेदाङ्गानां पाठनार्थं संस्कृतस्य राष्ट्रभाषा कृते प्रयतितव्यमिति मया प्रारब्धं कुर्मः। अधुना तु पाठयामि अहं संस्कृत। अहं वेदान् पाठयामि, सार्थं वेदान् पाठयामि, वेदाङ्गानि च पाठयामि, उपाङ्गानि च पाठयामि। प्रत्यहम् उदयं प्रातः सायं वेदमन्त्रैः सन्ध्यायै च प्रवर्तते। अधुना यावत् बहवः ब्रह्मचारिणि गताः। तत्र अत्र अधीत्य गतवत्सु स्वामी रामदेव महोदय एकः, स्वामी ब्रह्मानंद महोदय, स्वामी ब्रह्मदत्त महोदय, आचार्य स्वामी परिपूर्णानंद महोदय, एवं बहुविधा जनाः सन्ति। मम विद्यार्थिनः देशविदेशेषु गत्वा गुरुकुलानि स्थापयन्ति, प्रचारं च कुर्वन्ति। अहमिच्छामि यद् अस्य देशस्य दौर्भाग्यमेत संस्कृतभाषां पृथक् कृत्वा आङ्ग्लभाषां प्रस्थापितवन्तः। अस्माकं राष्ट्रभाषा संस्कृतं भवेत्। यावत् संस्कृतभाषायाः प्रवचनं भविष्यति, प्रचारः न भविष्यति, वेदमन्त्राणां प्रचारः न भविष्यति, तावत् मनुष्याणां जीवनं पवित्रं न भवितुमर्हति। अद्यत्वे वैज्ञानिकैः शोधनं कृतं, तत् एवं परिजातम्। अस्य अधुना मनुष्यस्य मनसः उपरि उत्पीडनं वर्तते। तद् उत्पीडनं संस्कृतभाषायाः अध्ययनेन दूरं भवति इति वैज्ञानिके अवगतं। तद् अत्र बहुषु देशेषु एषः प्रचारः भवति। अद्यत्वे जनाः इच्छन्ति यद् संस्कृतभाषा परिज्ञानं भवति। यावत् संस्कृतभाषा अध्ययनं न भवति तावत् मनुष्यस्य पूर्णता न भवति। अद्य नासा परिशोधनशालायां 102 विद्वांसः संस्कृतविद्वांसः सन्ति इति मया श्रुतम्। एकवारं अहं श्रुतवान् यद् व्योमगामिनं प्रति सन्देहं प्रेषितवन्तः आङ्ग्लभाषायां। सः सन्देहः अस्पष्टीभूतः। तद् परिवृत्य संस्कृतभाषा अनुद्य प्रकाशितवन्तः, प्रेषितवन्तः। तदा तैः अवगतम्। एवं परिज्ञायते। वयं मन्यामहे वयं संस्कृतभाषां न जानीमः। भवन्तः यस्यां भाषायां वार्तालापं कुर्वन्ति तस्यां भाषायां प्रायः 80% संस्कृतशब्दाः वर्तन्ते। एकापि भाषा अस्य जगति न वर्तते यस्यां भाषायां संस्कृतशब्दस्य 10-50-60-70% शब्दाः न भवन्ति। एवमेव अस्मान् भायन्ति। वयं कुर्मः संस्कृतभाषा, भाषां न जानीमः, न पठितुं समर्थाः। संस्कृतभाषा अतिसरला भाषा। संस्कृतभाषायाः अक्षरार्थम् आवश्यकता नास्ति। केवलं शब्दान् गृहीत्वा वाक्यान् रचयित्वा तस्य अर्थं ज्ञातुं वर्तते।
अहं 10वीं कक्षां पठितवान् यदि चेत् अहं 3 मासेषु संस्कृतभाषां परिज्ञानं कारयित्वा वेदानाम् अर्थसहितं पाठयितुं शक्नोमि। एषां वयं वेदान् परित्यज्य वेदोक्त ईश्वरं परित्यज्य धावामः। एतस्मात् कारणात् अशान्तिम् अनुभवामः। यदि वयं संस्कृतभाषायां प्रयतिष्यामः, संस्कृतभाषा अस्माकं राष्ट्रभाषा भवेत्। संस्कृतभाषा एव राष्ट्रभाषा भवेत् इति अन्ये विदेशीयाः अपि इच्छन्ति। अहमपि इच्छामि। अस्य यावत् संस्कृतभाषा राष्ट्रभाषा न भवति तावत् अस्माकं विकासो न भवितुमर्हति। अद्यत्वे या भाषा ये विषयाः पाठयन्ति ते अनावश्यक ऐच्छिका विषयाः, अनिवार्य विषयाः 7 सन्ति। तेभ्यः एकमपि विषयं न पाठयन्ति जनाः। यथा स्वास्थ्यविषयः सर्वेषां कृते प्रधानविषयः। तद् स्वास्थ्यविषयः कुत्रापि न पाठयन्ति। एते किं कुर्वन्ति, किं विचारयन्ति, किं शोधनं कृत्वा स्वास्थ्यं परित्यज्य अन्यान् विषयान् पाठयन्ति, किन्तु स्वास्थ्यविषयं न पाठयन्ति, न जानन्ति। स्वास्थ्यं सम्यक् न भवति चेत् तदा किमपि न कर्तुमर्हति। एतस्मात् कारणात् अस्माभिः संस्कृतभाषा अध्येतव्या, संस्कृतभाषां वार्तालापः कर्तव्या। संस्कृतभाषा अभ्यासेन वेदाङ्गानि च पठित्वा वेदानाम् अध्ययनं कर्तुं शक्यते। यः कश्चित् मम पार्श्वे 12, 14, 15 अधीतवान् आगच्छेत्, अहं 3 मासेषु तस्य हस्ते वेदान् दत्वा वेदेभ्यः विज्ञानं निस्सारितुं शक्नोमि। सः निस्सारितुमर्हति इति अहं मन्ये। एतस्मात् कारणात् भवन्तः भाषां प्रति एवं न मन्युः यद् अस्माभिः न पठितुं शक्यते, वयं न जातुमर्हामः। एतद् अन्यैः किमिति सन्देहः प्रयुक्ता, भ्रान्ति प्रकाशिता। एषा भ्रान्तिर् अपगच्छेत् तावत् वयं न उन्नतिं प्राप्तुमर्हामः। महान् आनन्दः। महोदयस्य आशयः अस्ति यत् संस्कृतभाषा अस्माकं भारतस्य राष्ट्रभाषा भवतु इति। सर्वेपि मानवाः, बालाः, तरुणाः, प्रौढाः च लीलया अवलीलया सुनायासेन सुगमेन सरलतया अपि संस्कृतेन भाषितुं शक्यते। महोदयः तस्य गुरुकुले बहून् छात्रान् निर्मितवान् आसीत्। ते सर्वेपि छात्राः संस्कृतेन भाषमाणाः एव तत्र उन्नतोन्नत पदवीं प्राप्य देशेषु विदेशेषु सर्वत्रापि वर्तन्ते। महोदयस्य शिष्यः एव अस्ति रामदेव बाबा महोदयः। अस्माकं योगगुरुः वर्तते। अयं महोदयः, सः रामदेव बाबा महोदयः यः वर्तते, महोदयस्य तत्र शिष्यः वर्तते। एवं महोदयः योग, संस्कृतं, वेदं सर्वमपि आश्रित्य उत्तमान् छात्रान् निर्माय समाजं प्रति, देशं प्रति, विश्वं प्रति उत्तमान् शिष्यान् दत्तवान् आसीत्। ते सर्वेपि जनाः लोक उपकारकार्याणि कुर्वन्तः, सर्वत्रापि जनान् प्रचोदयन्तः, धियो यो नः प्रचोदयात् इति मन्त्रम् आश्रित्य जनान् प्रेरयन्तः सन्ति। तादृशाः महानुभावाः तत्र तेषां सर्वेषामपि गुरूणां गुरुः अस्ति अयं जनः। तादृश महोदयस्य इदानीं साक्षात्कारः अत्र अभवत् 95 न्यूस् मध्ये इत्युक्ते वयं सर्वेपि सौभाग्यम् अनुभवामः। एवमेव स्वामिपादाः निश्चयेन एकवारं भवतां गुरुकुलमपि आगत्य, आर्ष गुरुकुलमपि आगत्य भवतां तत्र कृतानि, क्रियमाणानि, करिष्यमाणानि सर्वाणि अपि विषयान् ज्ञात्वा अस्माकं 95 न्यूस् पक्षतः प्रचारप्रसारं च कृत्वा भवतां मार्गदर्शनेन इतोपि उत्तम शिष्याः निर्मिताः भवेयुः इति वयं 95 न्यूस् संस्कृत वाहिनीतः, संस्कृत चैनल्तः वयं भगवन्तं प्रार्थयन्तः स्मः। महोदय समयं दत्वा एतावत् यावत् संस्कृतभाषाविषये सम्यक्तया उक्तवन्तः, प्रतिपादितवन्तः, अस्मान् सर्वान् अपि सम्यक् प्रचोदितवन्तः। अतः अहं 95 न्यूस् संस्कृतवाहिनीतः भूयो धन्यवादान् समर्पयामि। ధన్యవాదాः। నమస్కారం అండి। ఈరోజు 95 న్యూస్ నుంచి లైవ్ మేము రావడం జరిగింది। ఈ యొక్క కార్యక్రమం చాలా వైభవోపేతంగా ఇక్కడ జరగడం జరుగుతుంది। ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటి, లక్ష్యం ఏమిటి, మనం గౌరవనీయులు శ్రీ విఠలరావు గారిని అడిగి తెలుసుకుందాము। ఇవాళ ఇది ఇది 83వ దసరా ఉత్సవాల యొక్క సంబంధించిన ఇది జులూస్। దీనికి ప్రత్యేకంగా ఒక చరిత్రాత్మకమైన హిస్టరీ ఉన్నది।
1938-39లో ఆర్య సమాజం అప్పటి యొక్క పరిస్థితులు రాజరికం అయితే ఉండిందో దానికి వ్యతిరేకంగా లేదా అణిచివేతకు వ్యతిరేకంగా తన స్వత్వాన్ని రక్షించుకోవటానికి, తన ధర్మాన్ని రక్షించుకోవటానికి, తన అధికారాలన్నింటినీ రక్షించుకోవటానికి పెద్ద ఎత్తున ఒక సత్యాగ్రహాన్ని ఆ రోజు ప్రారంభించింది. ఆ సత్యాగ్రహంలో భారతదేశం, యావత్ భారతదేశం నుండి, జమ్మూ కాశ్మీర్ నుండి మొదలుపెట్టి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రమే కాకుండా ప్రతి రాష్ట్రం నుండి జనాలు ఇక్కడ వచ్చి అరెస్టులు చేశారు. ఆ అరెస్ట్ అయిన సంఖ్య 12,000 పైచిలుకుగా ఉండేది. ఆ అరెస్టులు చేసి తర్వాత జైలు నిండిపోతే స్థానం లేక అప్పటి ప్రభుత్వం, నిజాం ప్రభుత్వం, ఆర్య సమాజం మెజారిటీ జనాల యొక్క అధికారాన్ని రక్షించడానికి ఒప్పుకున్నది, అధికారాలు ఇవ్వటానికి ఒప్పుకున్నది, దిగి వచ్చింది, నొంగింది అని కూడా చెప్పచ్చు. ఆ విజయానికి సూచికగా ఆ రోజు నుండి మొదలుపెట్టి 1940 నుంచి మొదలుపెట్టి ఇవాళటి వరకు ఈ విజయోత్సవం అనేది దసరా పండుగ నాడు నిరంతరంగా జరుపుకుంటున్నాం. ఇవాళ ఆర్య సమాజం అయితే ఉన్నదో యావత్ భారతదేశంలో దీని యొక్క ఆవశ్యకతని జనాలు గమనిస్తున్నారు. ప్రభుత్వాలు వారి యొక్క రీతిలో, వారి యొక్క తరాల్లో పనిచేస్తున్నారు. కానీ భౌతికవాదమే కాదు, భౌతికవాదం ద్వారానే ఈ సమాజం యొక్క ముందుకు పోవటానికి అవకాశం ఉండదు. ఏదో ప్రాచీన పరంపర ఉన్నదో, ఋషులు మహర్షులు ప్రతిపాదించిన పరంపర, అటువంటి సాంప్రదాయాన్ని, పరంపరను, ఆ ఋషులు మునులు చెప్పిన వేద గ్రంథాలన్నింటినీ కూడా రక్షించుకొని ఆ సంస్కృతిలో ఈ సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉన్నదని ఆర్య సమాజం నిరంతరంగా పనిచేస్తున్నది. ఇక ఏదైతే మార్పులు వస్తున్నాయో ప్రపంచవ్యాప్తంగా మార్పుని తట్టుకుంటూ ముందుకు పోవాల్సిన ఆవశ్యకత మనందరికీ ఉన్నదని నేను భావిస్తున్నాను. ఆర్య సమాజం ఇక ముందు ఆర్గనైజ్ చేసి, ఇంకా యువతను ఆర్గనైజ్ చేసి సమయానికి అనుకూలంగా, పరిస్థితులకు అనుకూలంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తారు. సమాజ నిర్మాణం, దేశ నిర్మాణంతో పాటు ఒక చరిత్రాత్మకమైన, ఒక సాంప్రదాయకమైన, ఒక వేద సిద్ధాంతాన్ని అనుసరించి సమాజాన్ని స్థాపించడానికి ప్రయత్నం మనం అందరం కలిసి చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మహోదయ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎవరెవరు రావడం జరిగిందో తెలియజేస్తారా అండి? ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఇవాళ దీనికి ఏదైతే జులూస్ ఉన్నదో, ఊరేగింపు ఉన్నదో, దీనికి నాయకత్వం వహించడానికి స్వామి బ్రహ్మానంద సరస్వతి కామారెడ్డి ఆర్ష గురుకులం యొక్క ఆచార్యులు దాదాపు గత 40 సంవత్సరాల నుంచి ఆ గురుకులాన్ని నిర్వహిస్తూ అనేక గ్రంథాలకు సంబంధించిన రచయిత ఆయన ఇవాళ నాయకత్వం వహిస్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మధ్యలో మాజీ మన ఎమ్మెల్యే గారైన ప్రేమ్ సింగ్ జీ రాఠోడ్ కూడా మన మధ్యలో ఉన్నారు. వారు ఇక్కడ వచ్చారు. ఇవాళ ఈ కార్యక్రమానికి అధ్యక్షత ఈ ఆర్య సమాజానికి సంబంధించిన వచ్చారు. ఉపాధ్యాయ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మన కన్వీనర్ అయిన లక్ష్మణ్ సింగ్ ఠాకూర్, ఆర్య ప్రతినిధి సభకు సంబంధించిన అధికారులందరూ కూడా ఇక్కడ ప్రత్యేకంగా హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని धर्म की जय, भारत माता की जय। अभी हमारे मुख्य अतिथि यहाँ से प्रस्थान कर रहे हैं। गंगा जी से निवेदन करूँगा छोड़ने के लिए। लोगों से निवेदन है कि उनके मंत्री या प्रधान जो भी हमारे स्वामी जी का सम्मान करना चाहते हैं वो बारी बारी से आते जाएं और सम्मान का कार्यक्रम आरंभ होगा। आते जाइए, मैं नाम बोलते जाऊंगा, जो भी आए बोलते जाऊंगा। गढ़ीला अंजनेलू साहब जो है कवाड़ी घोड़ा से सम्मान कर रहे हैं। महेंद्र आर्य समाज उत्पल से। हाँ तो
चंगी चरला से हमारे गणेश जी सम्मान कर रहे हैं। साथ ही साथ धूलपेट आर्य समाज से मनोहर सिंह मंत्री स्वामी जी का सम्मान करेंगे। और भी जो लोग हैं तेजी से आते हैं। महेंद्र उपल, महेंद्र आर्य, महेंद्र आर्य उपल, महेंद्र आर्य जी उपल से पधारे हैं और स्वामी जी का सम्मान करेंगे। शर्मा जी, आचार्य शर्मा जी, रविंद्र जी, अभी हमारे सभा के मंत्री जी श्री रघुराम जी से निवेदन है, उनको सभा की ओर से स्वामी जी छोटे छोटे बच्चे आशीर्वाद देने आ गए हैं। हाँ, आप भी हैं ऊपर नहीं समाज गिनती में आता है। आज समाज ऊपर की ओर से हमारे वेद सिंधु जी सम्मान कर रहे हैं स्वामी जी का। विजेंद्र जी आज समाज पार्क मार्केट सरकार की गणकौन जिसके आज समाज से हम नहीं आइए कोई नहीं हो गया। अब मैं हमारे संयोजक जी श्रीमान अशोक श्रीवास्तव जी का भी कुछ कहा सम्मानित करेंगे, क्योंकि उन्होंने इस शोभा यात्रा के लिए बहुत सम्मान किया है। आगे का कार्यक्रम जो है हम शुरुआत का आरम्भ होगी और मैं सोचता हूँ कि कोई स्वामी जी को साथ लेकर के शोभा यात्रा आरम्भ होगी। हमारे प्रधान सदस्यों से निवेदन है वो मंत्री जी से निवेदन है, मंत्री जी हमारे गोविंद का सम्मान करना है सभा की ओर से। अभी से निवेदन है तो आप खास का इंतजाम किया गया है, आप हमारे प्रसाद लेकर के हमारे गोविंद जी से माफ करना से निवेदन है कि हम लोग अपने साथ जो बोले धर्म की जय, स्वामी दयानंद सरस्वती की जय, जो बोले सो भाई धर्म की जय, स्वामी दयानंद सरस्वती की जय, योगेश श्रीकृष्ण भगवान की जय, मर्यादा श्री रामचंद्र की जय, आर्य समाज, आर्य समाज, आर्य समाज। బంధువులారా ఇక్కడ నుండి ఈ ఊరేగింపు బయలుదేరుతుంది। ముందు అన్ని సమాజాలు బయలుదేరి చివరికి రథం ఉంటుంది కాబట్టి అందరూ అనుశాసనయుక్తంగా ఒకటి వరకు క్రమంగా వెళ్ళాల్సిందిగా చివరిగా ఆర్ సమాజ్ సుల్తాన్ బజార్లో ప్రధాని గారు అక్కడ సంబోధన చేస్తారు అందరికీ సభను ఉద్దేశించి। కాబట్టి దయచేసి అందరూ చివరి వరకు రావాల్సిందిగా కోరుతున్నాం।
ఇంత పెద్ద కార్యక్రమం ఇక్కడ చేయడానికి ప్రధాన కారణం ఏమిటండి? ఆర్య సమాజ్ ఒక పాత నిజాం పీరియడ్ నుంచి ఉండే, అది మళ్ళా పూర్వం చేయనీకే, అందుకోసం ఆర్య సమాజం అనేది మా పెద్దది మందిరం ఇది. అందు గురించి కావున మేము గన్ ఫౌండరీ సూర్యనగర్ నుంచి మాట్లాడుతున్నాం. మీ పేరు చెప్పండి. ఈరోజు పండుగ నాడు, విజయదశమి నాడు ఇంత పెద్ద వైభవంగా కార్యక్రమం చేయడానికి ప్రధాన కారణం ఏంటి? మేము धूलपेट आर्य समाज प्रधान चंद्रपाल। हिंदी में बोल रहा हूँ मैं। आपका नाम बोलिए। आप इतना बड़ा कार्यक्रम क्यों कर रहे हैं, वजह क्या है? हमारा जो विजयदशमी है उसके उपलक्ष्य में हर साल प्रतिवर्ष अनुसार जैसा जुलूस निकालते हैं वैसा ही जुलूस निकाल कर आए और हम सब खुशी से इस पर्व को मनाते हैं। इस पर्व का क्या है, बहुत महत्व है आर्य समाज के लिए, और जितने भी आर्य समाजी रहते सब एक जगह इकट्ठा होते, उनके पास में उनका स्वागत होता और उनका सम्मान किया जाता। आर्य समाज तेलंगाना को स्वराज करने के लिए यहाँ पर आर्य समाज से क्रांति हुई थी। उस क्रांति की रूपरेखा पूरा आर्य समाज बनाया था। कांग्रेसी वगैरह सब बाद में आए थे। स्वतंत्रता, तेलंगाना को स्वतंत्रता दिलाने के लिए आर्य समाज ही सबसे बड़ा कार्य किया तो है। చాలా ఆనందం. చూశారు కదండి, ఆర్య సమాజ కార్యక్రమం ఇక్కడ వైభవోపేతంగా జరుగుతుంది. అనేక స్థితులలో ధైర్యంగా ఉత్సాహంతో ఇంతవరకు వస్తున్నా రావడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు ప్రముఖంగా నేను చెప్పదలసింది ఏంటంటే, మీలో ఈనాడు కనిపిస్తున్న ఈ ఉత్సాహము, అదేవిధంగా అభివృద్ధి చెందాలనుకుంటే, మీరు ఉన్నతిని సాధించాలనుకుంటే, వైదిక ధర్మాన్ని రక్షించాలనుకుంటే, మీరు సంస్కృత భాషను ఆధారంగా తీసుకోండి. ప్రతిదినము సత్యార్థ ప్రకాశము కనీసము గంటలు చదవండి. మీలో ఉత్సాహము అత్యధికంగా ప్రవహిస్తుంది. మీరు జీవితంలో ఉన్నతిని సాధించగలుగుతారు. సత్యార్థ ప్రకాశం స్వాధ్యాయం లేకపోవడం వల్ల, ఈశ్వరోపాసన లేకపోవడం వల్ల, వేద స్వాధ్యాయం లేకపోవడం వల్ల మనలో శీతలత్వము సామాన్యంగా కనిపిస్తుంది. శీతలత్వం దూరం కావడానికి కేవలం ఒకే ఒక విషయము, స్వాధ్యాయము, వేద స్వాధ్యాయము, శాస్త్రాల స్వాధ్యాయం. ఈ స్వాధ్యాయం లేకపోవడం వల్ల క్రమంగా మనలో దిగజారుతనం పెరుగుతుంది. ఈనాడు క్రమంగా మనం చూస్తున్నాము, మన ఈ విద్యా విధానము పాశ్చాత్యులు గురువుల చేతిలో ఉండేదాన్ని పక్కకు పెట్టేసేసి తమ చేతులు తీసుకున్నారు. తమకు అనుకూలంగా విద్యార్థులను మార్చుకొని తమ రాజ్యాన్ని నడిపిస్తూ వచ్చినారు. ఇది గురువుల చేతిలో ఉండవలసింది ప్రభుత్వం చేతిలో ఉండకూడదు. రెండవది ఏంటంటే, మన దేశంలో మనము వెనుకపోవడానికి కారణము, బలహీనం కావడానికి కారణము వేదాలను వదిలిపెట్టడము, సంస్కృత భాషను వదిలిపెట్టడం. మన దేశ భాష సంస్కృత భాష, మన మాతృభాష సంస్కృత భాష. ఎందుకంటే మనం భగవంతుడు మన తల్లి, అతడు భగవంతుడు మనకిచ్చిన భాష సంస్కృత భాష. కాబట్టి ఋషి దయానంద ఏమంటే ఇది మన మాతృభాష అన్నాడు. అయితే మాతృభాషను మనం వదిలిపెట్టి ఏమేమో భాష అంటున్నా, ఈనాడు ప్రపంచంలో దాదాపు 6000 భాషలు. మాతృభాషను వదిలిపెడితే ఏ భాష కూడా నిలబడి ఉండడానికి లేదు. సంస్కృత భాష శబ్దాలు సమస్త భాషలు నిండి ఉన్నాయి. ఒకవేళ సంస్కృత భాష నేర్చుకుంటే మిగతా భాషలు 10%, 50% అర్థమైతే, మనము సంస్కృత భాషను రాష్ట్ర భాష చేసేంత వరకు, ప్రతిదినము సత్యావకాశము గంట చదువుతుండేంత వరకు మనకేమీ నష్టం లేదు. మనము మన దేశాన్ని బలంగా చేసుకోవాలనుకుంటే, మన దేశ గౌరవం ప్రపంచం పెంచాలనుకుంటే, మనం ఉన్నతిని సాధించాలనుకుంటే, మోక్షాన్ని సాధించాలనుకుంటే వేద భాష సంస్కృత భాష ఒకటే ఉంటాయి. మనం వేద స్వాధ్యాయం మొదలుపెట్టాము, నానా రకాలుగా నానా క్రియాకలాపాలు చేస్తున్నాము. వేద స్వాధ్యాయం పోయింది, సత్సంగం స్వాధ్యాయం పోయింది, ఈశ్వర పాదం తక్కువైపోయినాయి. కాబట్టి మన జీవితం అంతా క్రమంగా మారిపోతుంది. మన జీవితంలో శాశ్వత ఒక విధంగా శాంతి అనే విషయం కనిపించలేదు. కాబట్టి మీరు ఈనాడు నిశ్చితంగా ప్రతిదినము సత్యార్థ తప్పని చదవాలి, వేద స్వాధ్యాయం చేయాలి, సంస్కృత భాష నేర్చుకోవాలి.
ఈశ్వర మాత నిమిషాలు గట్టిగా నేర్చుకోగలిగితే మీరు వ్రతం చేయగలిగితే ఒక వ్రతం తీసుకోగలిగితే ఈనాటి మన కార్యక్రమం సఫలం. మీరందరూ ఉత్సాహంగా బలంగా ఆయుష్యాన్ని ఆరోగ్యాన్ని సంపాదించి మోక్షానికి అరువు కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. దయచేసి ఇక్కడ రావాలి. మా ఆర్య సమాజం గురించి మీకు సన్మానం చేస్తాను. ఇన్స్పెక్టర్ గారికి రావాల్సిందిగా నేను కోరుతున్నాను. స్పెషల్ డిపార్ట్మెంట్ వారు కూడా రావాల్సిందిగా నేను కోరుతున్నాను. ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్ కు సంబంధించిన అధికారులు ఇక్కడ రావాల్సిందిగా నేను కోరుతున్నాను. వారికి ఆర్య సమాజం వైపు నుంచి సన్మానం చేస్తున్నాను. న్యాయ ఆర్డర్కు సంబంధించిన పెద్దలు ఎవరైనా ఉంటే అధికారులు వాళ్ళు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. లా అండ్ ఆర్డర్ ఒక 2 निमिषाలు మాత్రమే आपको यहाँ पर चाहिए. मैं सभी आर्य समाजों को बधाई देता हूँ, शुभकामनाएं देता हूँ. यहाँ पर जितनी भी जनता है सुल्तान बाजार से संबंधित, हैदराबाद से संबंधित सभी लोगों को आर्य समाज की ओर से आर्य प्रतिनिधि समाज की ओर से उनको शुभकामनाएं देता हूँ. दशहरा एकादशी के संदर्भ में जितनी भी आर्य समाज है, बड़ी बारिश होने के बाद में भारी बारिश थी, बहुत बारिश भी जो उनके उत्साह को देखते हुए मैं बहुत जो है उनको जो बधाई देता हूँ, बहुत शुभकामनाएं देता हूँ. ऐसे ही उत्साह बना रहे. आदमी 1, 2, 4, 10 कम हो या ज़्यादा हो, लेकिन आखिरी तक ये जो स्पिरिट है इतिहास में जो है मर मिटने की जो तमन्ना है ना, वो जो है बड़े बड़े क्रांतिकारियों में जो देखी गई है. लैंड आर्डर के इंस्पेक्टर साहब इधर आए. आप 1 मिनट के लिए आपको एक फूल माला से सम्मान किया जाएगा. तो मैं जो कह रहा था कि मर मिटने की जो तमन्ना रही वही जो है देश को आज़ादी दिलाई है. अगर मर मिटने की तमन्ना न हो, सुख में, दुख में, कष्ट में, बारिश में, तूफान में, चाहे कोई भी परिस्थिति, उस परिस्थिति से निपट करके आगे बढ़ने की जो एक कटिबद्धता होती है, तमन्ना होती है, वही इस देश को, इस संस्कृति को आगे ले जाएगी. आज जो है हमारे भारत देश में आपको मालूम है कि इस बीच में जो है प्रधानमंत्री के नेतृत्व में जो है एक हेलीकॉप्टर जो है शामिल किया गया है. वो हेलीकॉप्टर स्वदेशी निर्मित हेलीकॉप्टर है. उस जैसे जो परिचय दिया गया उस परिचय के हिसाब से, उस हेलीकॉप्टर के हिसाब से हमारी सशस्त्र सेनाएं जो है और मजबूत हुई है. हमारी जो है जो सीमा रेखा है उस सीमा में हम मजबूत हुए हैं. सीमा पर जितनी भी जो है हमारे जितने भी शत्रु हैं उन सब की जो है निगाह रखता है, उसको राडार के इससे भी जो है चकमा देकर के वो मार करने की क्षमता रखता है. इसी प्रकार से इस देश शक्तिशाली बनता रहे. अद्य बृहद् रूपेण विजयदशमी संदर्भे पर्व संदर्भे प्रतिवर्षं भान्ति अस्मिन् वर्षे अपि बृहद् रूपेण शोभायात्रा. तत् शोभायात्रायाः उद्देश्यमस्ति यत् हैदराबाद मुक्तिसंग्राम पश्चात् समाजिनः आर्यसत्याग्रहमपि कृत्वा निजां सर्वकारतः हैदराबाद मुक्तिं कृतवन्तः. तत्पूर्वतः एतत् शोभायात्रा प्रचलति. अस्मिन् वर्षे अपि तदुद्देश्य एव निष्कासितवन्तः. शोभायात्रां चालितः अत्र आगतः